అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ ప్రేరేపిత పేటీఎం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వారందరికీ ఒకటే మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి 24 అసెంబ్లీ పోటీ చేసి 24 అసెంబ్లీ గెలవాలని, 3 పార్లమెంట్ పోటీ చేసి 3 పార్లమెంట్ పోటీ చేయాలనేటువంటి అంశాన్ని తెలియజేశారు. దీంతో పాటుగా 3 పార్లమెంట్లో పోటీ చేయడం వల్ల 21 అసెంబ్లీ కవర్ అవుతాయి. ఓవరాల్ గా 45 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది. ఖచ్చితంగా మనకి దీనివలన భవిష్యత్ ప్రయోజనాలు బాగుంటాయి. జనసేన పార్టీకి బలమైనటువంటి పునాది వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా తెలియజేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత భవిష్యత్తుకి భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మనం ఆ తీసుకున్న నిర్ణయానికి మన నాయకుడిని నమ్మాం కాబట్టి ఖచ్చితంగా మనం అనుసరించాలి. ఎవరో గందరగోళ పడితే గందరగోళ పడాల్సిన అవసరం ఏముంది? మనకి కాపాడే నాయకుడు, మనకు అండగా ఉండే నాయకుడు, మన కోసం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలి. మనం పార్టీ కోసం పనిచేయాలి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లోనో, లేకపోతే ఆ పార్టీ నాయకుల ట్రాప్ లోనో, లేకపోతే ఆ సోషల్ మీడియా ట్రాప్ లోనో పడి మన నాయకుడిని మనం ఏమాత్రం 1% తక్కువ చేసుకున్న పార్టీ జనసేన పార్టీ నాయకత్వాన్ని కూడా ఇబ్బందులు వస్తాయని గ్రహించాలి. మనం 2019లో పోటీ చేశాం. పోటీ చేసినప్పుడు 1 స్థానమే కదా వచ్చింది. ఆ రోజున పొత్తులో 175 పోటీ చేశాం, 1 స్థానమే వచ్చింది. పార్లమెంట్ ఏం రాలేదు. 2009లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యంలో 18 స్థానాలే వచ్చినాయి, పార్లమెంట్ రాదు. గత గణాంకాలని, వాస్తవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలు, 3 పార్లమెంట్ పోటీ చేసి 98% స్ట్రైక్ రేట్ అంటే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ గెలుస్తామని చెప్పారు. ఏ గణాంకాలు కరెక్టో మీరు కూడా ఆలోచన చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడో, వైసీపీ ట్రాప్ లో పడో, ఆ పేటీఎం కుక్కల ట్రాప్ లో పడి మన నాయకుడిని తక్కువ చేసుకుంటే మన గురించి నిలబడేది ఎవరు? మనకి రాజకీయ భవిష్యత్తు కల్పించేది ఎవరు? ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఎవరు? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. తొందరపడి మాట్లాడొద్దని కూడా చాలా మందికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎల్లుండి జరిగేటువంటి సభతో వైసీపీ ఓటమి ఖరారైపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులో సీట్లు ప్రకటన చేశారో ఇమీడియట్ గా వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు? మేము ప్రకటించింది ఇప్పటి వరకు కూడా సమన్వయకర్తలే, వాళ్ళు ఎవరో. ఈ విషయాన్ని జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు గ్రహించాలి. అంటే ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులో అభ్యర్థుల ప్రకటన మొదలైందో, మొదట చెప్తే బయటికి వచ్చిందో, వైసీపీ నాయకులు ప్యాంట్లు దుడిచిపోయింది. నిన్నటి వరకు అభ్యర్థులలో ఎవరైనా సమన్వయకర్తలు అయిపోయారు. అంటే వైసీపీ ఓటమి స్పష్టమైంది. అభ్యర్థుల మార్పులు చేసుకుంటూ పోతా ఉంటారు, వాళ్ళు అక్కడితో మునిగిపోతారు. జనసేన టీడీపీ కూటమికి ప్రజలే ప్రచారకర్తలు, ప్రజలే అండగా నిలబడతారు. ఖచ్చితంగా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తారు. పెద్ద ఎత్తున సభ విజయవంతం కోసం మనందరం కూడా కష్టపడాలి. మన నాయకత్వం మొత్తం కూడా ఈ సభలో పాల్గొనాలి. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మన సంపూర్ణ మద్దతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.